ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాలర్ ఎగరేసుకునేలాగా చేశారు పులివెందుల్లో అని మాట్లాడారు. దానికి తర్వాత రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ విషం జల్లుతోంది, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఎమ్మెల్యేలకి ఉద్బోధ చేశారు. నిజంగా కాలర్ ఎత్తుకునే తిరిగేలాగా చేశారు అంటే దాని ఉద్దేశం ఏమిటి? అద్భుతమైన విజయం సాధించాము, పైగా బ్యాలెట్ పేపర్లలో వివేకానందరెడ్డి కుటుంబానికి న్యాయం చేయండి, 30 ఏళ్ల తర్వాత ఓటు వేశాను దండాలు అని స్లిప్పులు వేశారంటేనే అర్థం చేసుకోవచ్చు అంటున్నారు. ఇది నిజంగా మన గత పాలనకి ఇది ఒక మార్క్ లాగా తీసుకుంటే అది బ్యాడ్ మార్కా లేదా గుడ్ రిమార్కా అనేది వాళ్ళకే వదిలేద్దాము. మరి 96లో ముఖ్యమంత్రిగా ఉన్నది ఆయనే, 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నది ఆయనే. మరి ఆయన హయాంలో కూడా అప్పుడు ఓటు వేయని ప్రజాస్వామ్యాన్ని చూసారా? ఇప్పుడు ఓటు స్వేచ్ఛగా కల్పించే ప్రజాస్వామ్యాన్ని కొత్తగా ఎలా తీసుకురాగలిగారు? 2 దఫాలు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా మీరు. మరి అప్పుడు జరగనిది 96 నుంచి ఇంకా 2003 వరకు కూడా అప్పుడు జరగనిది ఇప్పుడు కొత్తగా జరిగేలాగా ఏం చేయగలిగారు? అదేనా కాలర్ ఎగరేసుకోవడం అంటే? విజయం విజయమే అని చెప్తారు కాబట్టి, రికార్డులో నమోదైంది కాబట్టి దాని గురించి ఇదే కాదు ఇంకొక 6 నెలలు ఇదే మోత ఉంటుంది, భరించడానికి సిద్ధంగా ఉండాలి. తోటి విష ప్రచారం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అని. కరెక్టే, విష ప్రచారం చేస్తారు అనుకుందాము. మరి మీ మంత్రులు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? వారేమైనా గాడిదలు కాస్తున్నారా అని కొంతమంది నెటిజన్లు అడుగుతూ ఉంటారు. మరి మీరేం చేస్తున్నారు అని. అంతగా విష ప్రచారం జరగటానికి కారణం ఎవరు? ఎవరిస్తున్నారు ముందు? తల్లికి వందనం కానీ, రైతు భరోసా కానీ, ఇంకొకటి కానీ ఏదైనా సరే ఎక్కడ మీరెందుకు తిప్పికొట్టలేకపోతున్నారు అని మంత్రుల్ని ఎమ్మెల్యేలని అడుగుతున్నప్పుడు వారి వాదనను కూడా వినాలి కదా. లేదు నేనే చెప్తాను మీరు వినాల్సిందే అంటే మీకు జవాబు ఎప్పటికీ దొరకదు. ఎందుకు తిప్పికొట్టలేకపోతున్నారు అంటే కాస్త కూస్తో వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసే వాదనలో నిజం ఉంటుంది కాబట్టి కాస్త కూస్తో. అది కాదు అని మీరు చెప్పగలిగితే నిజంగానే మీ ప్రశ్నకి జవాబు ఉండదన్నమాట, ఉండదు. కాదు అని కనుక మీరు చెప్పగలిగితే జవాబులు దొరుకుతాయి ఖచ్చితంగా. మీరు గత ఏడాది కాలమంతా కూడా సంక్షేమ పథకాలని ఎందుకు అమలు చేయలేదు? దానికి సమాధానం చెప్తారా? ల్యాండ్ పూలింగ్ సెకండ్ దశని అర్ధాంతరంగా ఎందుకు ఆపివేశారు? ఇప్పుడైతే జరగట్లేదు కదా. లేదు మేము తాత్కాలికంగా వాయిదా వేసాం, తర్వాత చేస్తాము అనేదానికి అన్నమాట. ఇది ఎందుకు వాయిదా వేశారు? మరి అభ్యంతరాలు ఉండబట్టే కదా. దీని మీద దుష్ప్రచారం అంటే సరిపోతుంది. వాళ్ళు చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే ఆయుధాలు మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు దగ్గర ఉంటే అదే చేస్తారు. కానీ అది అంతా వదిలేసేసి ఎక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అక్కడ కేసులు పెట్టడం మీద ఉన్న శ్రద్ధ మిగిలిన వాటి మీద కూడా ఉంటే, ఒక చోట రోడ్డు కొట్టుకుపోయింది అంటే రోడ్డు కొట్టుకుపోయింది అన్న వార్తని చెప్పడమే తప్పులాగా బిహేవ్ చేస్తే అట్లా అదే కదా వ్యతిరేకత పెంచేది. మనం 1,20,00,000 కుటుంబాలని కలిసాము అంటున్నారు. నిజంగా కలిస్తే వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్నారా? ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చి ఇళ్ల ముందు నిలబడేసేసి ఎలా ఉంది అంటే అస్సలు బాగాలేదు అని ఎవరైనా చెప్తారా? పాలన గురించి అందులో మొదటి సంవత్సరం పూర్తయిన 1 నెలకి అడిగితే చెప్తారా? చెప్పలేరు కదా. మరి దాన్నే మీరు ఫీడ్బ్యాక్గా ఎలా అనుకుంటారు? తెలంగాణలో హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళ ఫోన్లకు కూడా ఫీడ్బ్యాక్ వస్తుంది, అడుగుతున్నారు. ఆర్టీసీ స్త్రీశక్తి బిగినైందో లేదో వెంటనే ఇక్కడ మనకు సంబంధించిన ఆఫీస్లో పనిచేసే ఒక వ్యక్తికి వచ్చింది. అతనికేమి ఆంధ్రప్రదేశ్తో సంబంధం లేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ వచ్చి హైదరాబాద్లో ఉంటున్న వ్యక్తి కూడా కాదు. తెలంగాణ వాసికి ఆ ఫోన్ నెంబర్కి ఎలా వచ్చింది మరి ఫీడ్బ్యాక్ కాల్? ఇవన్నీ లోపభూయిష్ట విధానాలన్నీ మన దగ్గర పెట్టేసుకొని కాస్త కూస్తా మళ్ళీ గట్టికంటే అదొక ఏడు మమ్మల్ని అంటున్నారని విషప్రచారం అంటున్నారు కదా. మరి ఆ ప్రకాశం బ్యారేజీని ధ్వంసం చేయడానికి కుట్ర పన్నింది, 25,000 కేజీల డ్రగ్స్ వచ్చిన కంటైనరు, 30,000 మంది అమ్మాయిల మిస్సింగ్ ఆరోపణలు, ఇవన్నీ ఏమవుతున్నాయి? ఇవన్నీ ఎవరు చేశారు ప్రచారం? వీటి మీద లేదా సమాధానం? అలా రాసిన పత్రికల మీద కేసులే పెట్టుకుంటూ పోతే ఎన్ని కేసులు అవుతాయి? అంటే ఈ విష ప్రచార సంస్కృతిలో అందరూ భాగమే. ఎవరు మొదలుపెట్టారు అనేది ప్రత్యేకంగా మళ్ళీ ప్రస్తావించుకోకర్లా. ఇది ఒక మళ్ళీ మోడస్ ఆపరాండి లాగా
ఈయన అంటారు, అన్నదాన్ని వాళ్ళు అచ్చొత్తుతారు, అచ్చొత్తిన దాన్ని ఏమో మళ్ళీ వీళ్ళే మాట్లాడుతూ ఉంటారు. ఇది అంతా ఒక సర్కిలే కదా. ఇలాంటి సర్కిల్లో కూర్చొని విష ప్రచారం చేస్తున్నారు మా ప్రభుత్వం మీద అంటే, అంతకుముందు ప్రభుత్వం మీద టీడీపీకి సంబంధించిన నేతలు చేసిన ఆరోపణలు అన్నీ నిజమేనా? అన్నీ వాస్తవాలైనా? జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎగ్జాంపుల్, అమ్మఒడి పథకమే ఉంది, 15,000 ఇస్తామని స్కూల్ మెయింటెనెన్స్కి కొంత కట్ చేసుకొని వేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము. ఆయన ఖాతాలోకే వెళ్ళాయి, జీడిపప్పుల ఖాతాలు ఆయన ఖాతాలోకే వెళ్ళాయి, చిక్కీల ఖాతాలు మిగుల్చుకున్న డబ్బులు ఆయన ఖాతాలోకే వెళ్ళాయి అని ఆరోపించారు కదా. అది విష ప్రచారం అనిపించుకోదా? అంటే ఒక తెలుగు సామెత ఉంది కదా, నీవు నేర్పిన విద్యయే నిరజాక్ష అని చెప్పేసి. అది తిరిగి రివర్స్లో మన మీద అస్త్రాల్లాగా వస్తున్నప్పుడు మనం ఎందుకు దానిని అంత బాధోక, ఇంకేమంటారంటే అది తీవ్రమైన స్థాయి అన్నమాట బాధకి. అంత అభినయించడం ఎందుకు? ఆ విష ప్రచారం చేస్తున్నారు, మీరు తిరగబడాలి, మళ్ళీ తుత్తునీయలు చేయాలి అనటానికి 3-4 ఎమ్మెల్యేల భాగవతాలు 2-3 రోజుల గ్యాప్లో బయటకు వచ్చినాయి. కొంతమంది వ్యక్తిగతమైనవి, కొంతమంది సంస్థాగతంగా సమాజంలో అలాంటి పోకళ్ళు భరించలే, అలాంటివన్నీ వచ్చినాయి. ఒకటి ఆమదాల వలస, ఇంకొకటి ఆయన అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే. అవి కూడా దుష్ప్రచారమేనా? అవి ఎవరి పాత్ర లేకుండా, టీడీపీ ఎమ్మెల్యేల పాత్ర లేకుండానే బయటకు వస్తున్నాయా? వాటి మీద కూడా సమాధానం చెప్పుకోవాలి కదా. దానిని పక్కన పెట్టి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి, ఆరోపిస్తున్నాయి అనడం మానేసి విష ప్రచారం చేస్తున్నాయి అనడం ద్వారా మీరేం సంకేతం ఇస్తున్నారు? తెలుసుకోవాలి కదా. ప్రజలు అన్నీ గమనిస్తారని అందరూ చెప్తారు, ఏం గమనిస్తున్నారు అనేది మాత్రం అది కూడా మనమే చెప్తామని.